7 13 19 and so on 205 ముచ్చట్లాడుతుంది బేట. ఇంత టైం తీసుకొని ఇంతగా కూర్చున్నగానే కరెక్ట్ వే అనేది కూడా కాదు, మళ్ళీ మీరు ముచ్చట్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. దీంట్లో తెలుసు బేట ఏంటిదంట తెలిసేది A17 A2 13 A3 19 ఓకేనా. సో ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 7. ఇది అర్థం కాని అంశమా అభిషేక్ వినాలి. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, డి అంటే A2 మైనస్ A1 లేకపోతే A3 మైనస్ A2. సో ఈ రకంగా ఉంటుంది. తర్వాత D ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు A3 ఎంత 19 మైనస్ 13లో నుంచి 7 పోతే 6, ఇక్కడ కూడా మళ్ళీ 6. therefore D ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6. ఓకేనా. తర్వాత మరి ఇది ఏమై ఉంటుంది చివరి పదం కదా బేట, అంటే ఇది ఎన్నవ పదం అయి ఉంటుంది. కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు 205 అని చెప్పేసి వచ్చింది. మరి ఇప్పుడు ఆ అన్ని అంశాలు ఇచ్చేసి ఏమడుగుతున్నాడయ్యా అంటే ఎన్ అడుగుతున్నాడు. మరి ఎన్ అంటే ఏంటిది అంటే ఈ నుంచి ఇప్పుడు రాసుకుంటూ వెళ్తున్నాం కదా. 7కు 6 కలిపితే 13, 13కు మళ్ళీ 6 కలిపితే 19, 19కి 6 కలిపితే 25, 25కు 6 కలిపితే 31 అండ్ సాన్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ 205 అనేది చివరి పదంగా తీసుకున్నట్లయితే మరి ఇందులో పదాల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి గమనించాలి. ఇక మనకు తెలిసిన సూత్రము an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా కదా. ఈ ఫార్ములాలో an అంటే 205, A అంటే 7 ప్లస్ n అంటే తెలియదు మైనస్ 1, D అంటే 6. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మీరు కనుక్కోవలసిన అంశం ఏదైనా ఉందంటే n. మిగతా విలువలన్నీ ప్రతిక్షేపించేసినాయి అదే కదా. సరే, ఇప్పుడు 205 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ గుణకారం చేయాలి 6, మైనస్ 1 ఇంటూ 6 అంటే మైనస్ 6. ఇప్పుడు 205 ఈజ్ ఈక్వల్ టు 7లో నుంచి 6 పోతే 1 ప్లస్ 6 ఉందా. సరే, ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు యువతల ప్లస్ 1గా ఉన్న అంశము ఈజ్ ఈక్వల్ టు యువతలకి వస్తే మైనస్ అవుతుంది. 205 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6n. ఇది 204 ఈజ్ ఈక్వల్ టు 6n. 6n ఈజ్ ఈక్వల్ టు 204. n ఈజ్ ఈక్వల్ టు 204/6. ఇప్పుడు మన కార్యక్రమం చదవడానికి వస్తుంది కదా. ఎరా వచ్చినప్పుడు ఇది 6 6 ముళ్ళ 18 ఎన్ని మిగులుతాయి? ఇక్కడ ఎన్ని 6×4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 34.
బిడ్డ, గమనించాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. ఒకటి 7, 6 కలిపితే 13, మళ్ళీ 6 కలిపితే 19, 3 పదాలు వచ్చినాయి. మధ్యలో ఇక్కడ స్వాన్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే ఈ నుంచి ఇక్కడ దాకా రాసుకుంటూ ఈ పదం వచ్చే వరకు ఇందులో ఎన్ని పదాలు ఉంటాయి అంటే 34 పదాలు ఉంటాయి. అంటే 1వ పదం 7, 2వ పదం 13, 3వ పదం 34వ పదం, ఇది 4వ పదం కాదు బిడ్డ. కనిపిస్తున్న ఈ అంశంలో ఇలా స్వానం ఉంది అంటే ఇంకా మధ్యలో చాలా పదాలు ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇది 205 అనేది ఎన్నో పదం? ఇది 34వ పదం. అక్కడ దాకా ఆ శ్రేణి అయిపోయింది అని చెప్పేసి గమనించాడు. సార్ 205 తర్వాత ఇంకొక 6 కలిపితే 211, ఇది 35వ పదం కదా. అంటే తను ఇది చివరి పదంగా ఇది మాత్రమే ఇచ్చింది కాబట్టి గమనించాలి. ఓకేనా? సరే రాసుకోండి.